ఐపీఎల్ 2026 సీజన్ వచ్చేసింది. మరి ఈసారి ఏ టీం కప్ కొడుతుంది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది కదా. అందుకే మనమిప్పుడు ఒక విశ్లేషణ చేద్దాం. పదండి, ఏ జట్టు బలమేంటి, బలహీనతేంటో అన్ని క్లియర్గా చూసేద్దాం. ఐపీఎల్ పండగైతే మొదలైంది, కానీ చాలామంది స్టార్ ప్లేయర్లకు గాయాలయ్యాయి. ఇది జట్ల స్ట్రాటజీల మీద ఖచ్చితంగా పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కౌంట్డౌన్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 10 నుంచి మొదలుపెట్టి ఒక్కో టీం బలాబలాలను లోతుగా చూద్దాం. మన కౌంట్డౌన్లో 10వ స్థానంలో ఉన్న టీం లక్నో సూపర్ జెయింట్స్. ఈ టీంకు ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఒక పెద్ద తలనొప్పి మొదలైంది. అదేంటంటే గాయాల బెడద. నిజం చెప్పాలంటే వాళ్లని సూపర్ జైంట్స్ అనడం కంటే ఇంజురీ జైంట్స్ అనడమే కరెక్టేమో. ఎందుకంటే వాళ్ల మెయిన్ ప్లేయర్స్ చాలామంది ఇంజ్యూర్డ్. దీంతో టీం బ్యాలెన్స్ మొత్తం దెబ్బతింది. అందుకే చూడండి, మన లిస్ట్లో వాళ్ళు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళ లైనప్ ఒకసారి చూస్తే జోస్ ఇంగ్లిష్ పెళ్లి వల్ల మొదటి కొన్ని మ్యాచెస్కి ఉండట్లేదు. అతని ప్లేస్లో యంగ్ ప్లేయర్ అక్షత్ రఘువంశీ వస్తున్నాడు. ఇది అతనికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని అతను ఎలా వాడుకుంటాడో చూడాలి. ఇక 9వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టీం ఒక చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంది. వాళ్లు తమ కెప్టెన్నే మార్చేశారు. అవును, ఇదే అసలు పాయింట్. రియాన్ పరాగ్కి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ జీరో. టీంలో సీనియర్లున్నామట నిజమే, కానీ గ్రౌండ్లో కెప్టెన్ తీసుకునే డెసిషన్సే కదా ఫైనల్. సో ఇది వాళ్లకొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ టీంలో పవర్ హిట్టర్స్కి కొదవే లేదు. వాళ్లు ఒక్కరే మ్యాచ్ను గెలిపించగలరు. కానీ ప్రెషర్ సిచ్యువేషన్స్లో టీంని నడిపించే బాధ్యత అంతా యంగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ పైనే ఉంది. మరి అతను ఈ ప్రెషర్ని తట్టుకోగలడా? రాజస్థాన్ రాయల్స్కి ఒక అద్భుతమైన స్పిన్ ద్వయముంది. వాళ్లే రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్. వాళ్లు మ్యాచ్ను ఎక్కడనుంచైనా ఎప్పుడైనా టర్న్ చేయగలరు. ఇదే వాళ్ల అసలు బలం. మన లిస్ట్లో 8వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈసారి వాళ్లు శ్రేయస్ అయ్యర్, మార్కో జాన్సన్ లాంటి ప్లేయర్స్ని తీసుకోవడంతో టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఈ టీంలో ఎక్స్పీరియన్స్, యూత్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్ 2 డిపార్ట్మెంట్లలోనూ చాలా బలంగా ఉన్నారు. ఇది వాళ్లని ఒక కంప్లీట్ ప్యాకేజీగా మార్చేసింది. నెక్స్ట్ 7వ స్థానంలో గుజరాత్ టైటాన్స్. వాళ్లు ఈసారి కగీసో రబాడా, జేసన్ హోల్డర్ లాంటి మ్యాచ్ విన్నర్లను తూసుకుని తమ టీంని ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్లతో వాళ్ల టాప్ ఆర్డర్ చాలా పవర్ఫుల్గా ఉంది. బౌలింగ్ కూడా అదిరిపోయింది. కానీ మిడిల్ ఆర్డర్లో షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా సరిగ్గా ఆడకపోతే వాళ్ళకి కష్టాలు తప్పవు. రబాడా, హోల్డర్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు చేరడంతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ అటాక్ చాలా డేంజరస్గా మారింది. కానీ ఒక్క మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే మాత్రం ఈ బౌలింగ్ దాడి కూడా ప్రతిసారి వాళ్ళని కాపాడలేదు. ఇక 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీంలో ప్రతి పొజిషన్లోనూ ఒక మ్యాచ్ విన్నర్ ఉన్నాడు. అందుకే ఈసారి వాళ్లు టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా బరిలోకి దిగుతున్నారు. ఓపెనింగ్ నుంచే చూద్దాం. వాళ్లకు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ లాంటి సూపర్బ్ ఓపెనర్లున్నారు. అంతేకాదు మిచెల్ స్టార్క్, అకీబ్ నబీ, నటరాజన్లతో కూడిన వాళ్ల పేస్ అటాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం బాటమ్ హాఫ్లో ఉన్న టీమ్స్ గురించి చూశాం. ఇప్పుడు టాప్ 5 జట్ల గురించి తెలుసుకుందాం. ఈ జట్లు టైటిల్ గెలవడానికి ఎంత రెడీగా ఉన్నాయో చూద్దాం. టాప్ 5ను స్టార్ట్ చేస్తున్న టీం కోల్కతా నైట్ రైడర్స్. ఆక్షన్లో మంచి ప్లేయర్స్ను కొన్నా. వాళ్లకు గాయాల రూపంలో ఒక పెద్ద దెబ్బ తగిలింది. హర్షిత్ రాణా, మతీష పతిరాణా లాంటి కీ బౌలర్లు గాయపడటంతో కేకేఆర్ బౌలింగ్ అటాక్ చాలా వీక్ అయిపోయింది. ఇది వాళ్ల స్ట్రాటజీలను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు వాళ్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. వాళ్ల లైనప్ చూస్తేనే సమస్య అర్థమవుతోంది. కంప్లీట్ కొత్త ఓపెనింగ్ పేర్, అదికాక పెద్దగా అనుభవం లేని బ్లెస్సింగ్ ముజరబానీపై డిపెండ్ అవడం కేకేఆర్కు పెద్ద ఛాలెంజ్. అతను ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు. మరి ఆ ప్రెషర్ని తట్టుకుని నిలబడగలడా? 4వ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ, బుమ్రా, బౌల్ట్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్తో నిండిన ఈ టీం ఈసారి కూడా టైటిల్ గెలవడానికి అన్ని విధాలా రెడీగా ఉంది. వాళ్లకు చాలా స్ట్రాంగ్ టీముంది. కానీ సెకండ్ స్పిన్నర్ ప్లేస్లో ఎవరు ఆడతారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇది వాళ్ళకి చిన్న ప్రాబ్లం అవ్వచ్చు, ముఖ్యంగా స్పిన్కు హెల్ప్ చేసే పిచ్లపై.
3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. వాళ్ళు ఈసారి సంజూ శాంసన్ను తీసుకోవడంతో వాళ్ల బ్యాటింగ్ లైనప్ ఇంకా డేంజరస్గా మారింది. సంజూ శాంసన్ ఓపెనింగ్ చేయడంతో చెన్నైకి పవర్ఫుల్ స్టాట్స్ దొరికే అవకాశముంది. ఇక లాస్ట్ ఓవర్స్లో కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు. ఇదే వాళ్ళ అసలు స్ట్రెంగ్త్. మన లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీం చాలా స్ట్రాంగ్గా ఉన్న జాష్ హెజిల్వుడ్, రీస్ టోప్లీ లాంటి కీ బౌలర్లు ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి మిస్ అవ్వడం వాళ్ళకి పెద్ద దెబ్బ. హేజిల్వుడ్, టోప్లీ ప్లేస్లో జాకబ్ డఫీ, రసీక్ సలాం ఆడబోతున్నారు. వీళ్ళిద్దరూ యంగ్ బౌలర్స్. వాళ్లు ప్రెషర్ని తట్టుకుని బాగా పర్ఫామ్ చేస్తేనే ఆర్సీబీ మొదటి మ్యాచెస్లో గెలవగలదు. ఫైనల్గా మన లిస్ట్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం పేపర్పై చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నా వాళ్ళకి ఒక పెద్ద లోటు ఏర్పడింది. ప్యాట్ కమిన్స్ వరల్డ్ బెస్ట్ బౌలర్స్లో ఒకడు. అతను కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్కి అవైలబుల్గా లేకపోవడం సన్ రైజర్స్ బౌలింగ్ అటాక్ని కంప్లీట్గా వీక్ చేసింది. అతని ప్లేస్ని రీప్లేస్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఈసారి సన్ రైజర్స్కి ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేస్తున్నాడు. అతని మీద టీంని ముందుండి నడిపించడంతో పాటు కమిన్స్ లేని లోటును కూడా భర్తీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది అతనికి ఒక అగ్నిపరీక్ష లాంటిది. మొత్తం 10 టీమ్స్ని చూశాం కదా. ఇప్పుడు ఈ సీజన్లో మనం చూడబోయే మెయిన్ పాయింట్స్ ఏంటో క్లుప్తంగా చూద్దాం. ముఖ్యంగా 2 విషయాలు. 1, గాయాల వల్ల టీమ్స్ తమ స్ట్రాటజీలను మార్చుకోవలసి వస్తుంది. 2, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ లాంటి కొత్త కెప్టెన్లు తమ జట్లను ఎలా నడిపిస్తారనేది కూడా ఈ సీజన్ను చాలా ఆసక్తికరంగా మార్చబోతోంది. చూశారుగా, ఈ అంచనాలన్నీ కేవలం పేపర్పై మాత్రమే. అసలు సిసలైన ఆట మైదానంలోనే ఉంటుంది. మరి ఈ అంచనాల ప్రకారం కాకుండా